Health and Chatore. Welcome to Taste of India. నమస్తే, బాగున్నారా? అబ్బా నమస్తే, చాలా బాగున్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? అయ్యో ఇది తెలుగు ఛానలే, నేను తెలుగు అమ్మాయినే, మీరేం డౌట్ పడద్దు, ఇది మన టేస్ట్ ఆఫ్ ఇండియానే. కాకపోతే పార్సీ ఫుడ్ ఐటమ్స్ మీకు పరిచయం చేస్తున్నాను కదా అని నేను కొంచెం పార్సీ నేర్చుకొని పార్సీలో మీకు విషెస్ చెప్పానండి. దోరూద్ హెలెతెన్ చతోరే అని. మరి తను మన తెలుగు షోకి వచ్చింది కాబట్టి చక్కగా తెలుగులో నమస్కారం బాగున్నారా అన్నది. మరైతే ఇప్పుడు మీ ఇద్దరం కలిసి మీకేమో చక్కటి 2 పార్సీ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాం. ఆ డిషెస్ ఏంటంటే పార్సీ మేవా దే ఫోరో. ఈ 2 రెసిపీస్ పార్సీలో చాలా ఫేమస్ అండి, చాలా టేస్టీగా ఉంటాయట. మరి ఖుష్బు ఆ 2 రెసిపీస్ ని పరిచయం చేద్దామా? ఓకే. సో మరి ఖుష్బు కూడా రెడీగా ఉంది, నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? ఓకే. సో మరి పార్సీ మేవా స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలంటే చాలా సింపుల్. నేను ఎన్ని రెసిపీస్ చూపిస్తున్నానండి, అన్ని కూడా చాలా సింపుల్ గా ఈజీగా ఉంటాయి కదా. సో రెసిపీస్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంతకీ ఖుష్బు గురించి అడుగుతాం. ఖుష్బు ఏం చేస్తుంటారు? क्या कर रहे हैं आप? मैं हाउस वाइफ हूँ अभी तो. ओके. मेरा 1 year old बच्चा है. ओ 1 year old बच्चा है. सो बिजी है. बिजी फुल. ओके. आपका हस्बैंड कहाँ काम करते हैं? बिजनेस करते मेरे हस्बैंड. उनका जेरोक्स मशीन का बिजनेस है. ओके, उनका बिजनेस है. तो आप घर में रहते हैं? हाँ, घर में रहते हैं. ठीक है. आपको ये रेसिपी मालूम है? हाँ, नॉलेज है कि अच्छा हेल्दी ड्राई फ्रूट्स एंड वेजीज रेसिपी है. सो लेट्स ट्राई. यस. సో చూసారా ఖుష్బుకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, హెల్దీ ఫుడ్ కదా, ట్రై చేద్దాం అంటుంది. సో మరి పనిలో పని మీరు కూడా చక్కగా నేర్చేసుకోండి. ఇప్పుడు గీ వేసుకున్నాను. మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆ తర్వాత ఓకే, ఫస్ట్ కిస్మిస్ వేసుకోవాలి. ఏంటి కిస్మిస్ వేస్తుంది? స్వీట్ రెసిపీనా, మరొక స్వీటా అనుకుంటున్నారా? అదే మరి, ఇది స్వీట్ రెసిపీ కాదు, కానీ ఇవన్నీ యాడ్ చేస్తాం. అంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం, వెజిటబుల్స్ యాడ్ చేస్తాం, కానీ అస్సలు స్వీట్ రెసిపీ కాదు. ఇది లంచ్ లో తీసుకునే ఐటెం. అదెలా కదా, అదెలా అనే బదులు చూడొచ్చు కదండి. సో కిస్మిస్ ఫ్రై అయ్యాక డ్రై ఖర్జూర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త కాజు. కాజు ఎందులో వేసినా బాగుంటుంది. కాజుని పౌడర్ చేసి వేయచ్చు, ఇలానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్రికాట్ వేసుకుంటున్నాను. సో కిస్మిస్ వేసుకున్నాం, కాజు వేసుకున్నాం, ఆప్రికాట్ వేసుకున్నాం, అలాగే పంప్కిన్ సీడ్స్. ఇవి కూడా ఎక్కువ స్వీట్ రెసిపీస్ లో యూజ్ చేస్తారు, కానీ నేను ఈ రెసిపీలో యూజ్ చేస్తున్నాను. చెప్పాను కదండి ఈ పార్సీస్ కి స్వీట్ అంటే చాలా ఇష్టమని. ఇప్పుడు క్యాన్బెరీ జ్యూస్ చాలా సార్లు తాగుంటారు కదా, నేను కూడా చాలా సార్లు తాగాను, నాకు చాలా ఇష్టము. కానీ ఇవి క్యాన్బెరీ సీడ్స్. ఈ రెసిపీలో స్పెషల్ గా క్యాన్బెరీ సీడ్స్ వేయాలి. ఓకే, ఇవి మిక్స్ చేద్దాం. సో మరి ఖుష్బు ఎన్ని ఇయర్స్ అయింది మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి? ఐఎమ్ జస్ట్ మ్యారీడ్ 2 years. ఓ 2 years అయిందా? సో రీసెంట్ గా వచ్చారు హైదరాబాద్. ఇప్పుడు జాపత్రి వేసుకుంటున్నాను. సో మీరు మ్యారేజ్ ముందు గుజరాత్ లో ఉండేవారా? No, I'm from Chhattisgarh. But గుజరాతీ గానీ ఛత్తీస్గఢ్ లో సెటిల్ అయ్యారు, అంతేనా? My mother lives in Chhattisgarh. ఓకే, మీ పేరెంట్స్ ఛత్తీస్గఢ్ లో ఉంటారు. డ్రై అంజీర్, ఆప్రికాట్ వేసుకున్నాను. అబ్బాబాబా, ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసానండి. స్వీట్ లో కూడా ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేయం, అంతే కదా. కాజు వేసుకున్నాం, కిస్మిస్ వేసుకున్నాం, క్యాన్బెరీ వేసుకున్నాము, అంజీర్ వేసుకున్నాం, ఆప్రికాట్ వేసుకున్నాం. వా, ఎలా వస్తుందంటో రెసిపీ. పార్సీస్ అయితే అంట చాలా ఇష్టంగా తింటారంట ఈ రెసిపీని. సో ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెసిపీ అయిపోయింది అనుకోగలరు, అయ్యో ఇంకా ఉందండి, కానీ ఇప్పుడు ఇది చేస్తాను. ఖుష్బు మనం షిఫ్ట్ అవుదామా? మీరు ఇటు రండి, నేను అటు వెళ్తాను. ఓకే. సో ఖుష్బు హైదరాబాద్ నచ్చిందా? యా, బాగా నచ్చిందా?
ఏం చదువుకున్నారు? M.Com చదువుకున్నారు. ఓకే, M.Com చదువుకున్నారు కానీ మీరు అసలు కామ్గా ఉండరని అనుకుంటున్నాను నేను. అంతేనా? టీచర్షిప్ టీచర్షిప్ చేశారా? అమ్మో, టీచర్ అంటండి. బాబోయ్, నాకు టీచర్లు అంటే కొంచెం భయం, తెగ నేర్పించేస్తూ ఉంటారు. ఓకే, మరి టీచర్ గా వర్క్ చేశారా? 2 years. పెళ్లికి ముందు చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తారా? If I'll get time. ఇప్పుడు కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బంగాళదుంప వేసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త కాలీఫ్లవర్ కొంచెం ఫ్రై అయ్యాక సో ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాక కాస్త క్యారెట్ వేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ బీన్స్ వేసుకున్నాం. చాలా కలర్ఫుల్ ఉంది. కరెక్ట్, కలర్ఫుల్ గా కనిపిస్తుందంట ఖుష్బుకి. కలర్ఫుల్ గా కాదండి, టేస్టీఫుల్ గా కూడా చేసేస్తా నేను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని అవే బీన్స్, అవే క్యారెట్, అవే గ్రీన్ పీస్, అదే కాలీఫ్లవర్, అదే ఉల్లిపాయలు, కానీ ఎన్ని రకాల వంటలు చేయొచ్చండి. ఆహాహా, అసలు వెజిటేబుల్ని ఎంత బాగా పొగడొచ్చో కదా మనం. ఒకే వెజిటేబుల్ ఎన్ని రకాల రుచులను మనకి ఇస్తుందో, అంటే అది రెసిపీ మహిమ అనమాట. సో ఈరోజు కూడా నేను అన్ని మన రెగ్యులర్గా దొరికే వెజిటేబుల్స్నే వేసుకున్నాను, కానీ రెసిపీ చూడండి ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది మనకి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేస్తున్నా. సో ఇవన్నీ చక్కగా డ్రైగా భలేగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టొమాటో వేసుకుందాం. సో టొమాటో కూడా వేసుకున్నాం కదండి, కొంచెం వాటర్ వేద్దామా? ఓకే. थोड़ा पानी బస్. సో ఆల్రెడీ మనకి టొమాటోలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, దాంతోని కుక్ అయిపోతుంది అనమాట. వెజిటబుల్స్ ఏమో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కాబట్టి ఎక్కువ టైం బాయిల్ అవ్వవసరం లేదు. సో ఇది ఒక్క 2 minutes అలా కుక్ అయింది అనుకోండి, టొమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది అనుకోండి, చక్క రెసిపీ చేస్తాం చూడండి. మరి వెజిటబుల్స్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలండి. దీనికి కుక్ చేసుకున్న రైస్ కావాలి, అంటే బాయిల్ చేసిన రైస్ కావాలి. నేను ఆల్రెడీ రైస్ రెడీ చేసి పెట్టుకున్నాను. మరి ఈ రైస్ ఏంటి ఎల్లో కలర్లో ఉంది అనే కదా, సాఫ్రాన్లో కొంచెం వాటర్ కలిపి మనం ఈ రైస్ని ఇలాంటి కలర్లోకి తెచ్చుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయొద్దు, న్యాచురల్ కలర్స్ యూజ్ చేయండి. సాఫ్రాన్ వల్ల మంచి కలర్ వస్తుంది కాబట్టి నేను సాఫ్రాన్ని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 రైసులతోటి మనకు పని ఉంది. అది ఎలా అంటే చెప్తా. ఈ హండీ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ హండీని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కాస్త వైట్ రైస్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇది పార్సీస్ ఫెస్టివల్స్ లో చేసుకుంటారంటండి, వాళ్ళకి ఈ రెసిపీ పర్టికులర్గా చాలా ఇష్టం అంట వాళ్ళకి. సో ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం ఇలా వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మనం ఇప్పుడే కుక్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్, మళ్ళీ ఈ ఎల్లో రైస్ అంటే సాఫ్రాన్ని మిక్స్ చేసి మనం బాయిల్డ్ రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక లేయర్. ఇప్పుడు సేమ్ మళ్ళీ రిపీట్. ఓకే, ఈ బ్యాలెన్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకుందాం. సో ఇది చేసేటప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ని తీసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుందన్నమాట.
సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రొసీజర్ అంతా అయిపోయింది కదా. డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేసాము, అలాగే ఈ వెజిటబుల్స్ని కుక్ చేసేసాము. సో రైస్ కూడా బాయిల్ తీసుకుంటే మినిట్స్లో సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ వెజిటబుల్స్ వేసుకుందాం. అలాగే కొంచెం ఇప్పుడు దీని మీద కాస్త అలా నెయ్యి వేసుకుందాం. వేసామా, మళ్ళీ కొంచెం కొత్తిమీర వేద్దాం. అలాగే ఈ బ్యాలెన్స్ ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా కవర్ చేసి 5 minutes వెయిట్ చేసాం అనుకోండి, యమ్మీ రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట. సో వెయిట్ చేద్దాం. స్మెల్ వస్తుంది చూసారా, ఫ్లేవర్ని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో. మీరు మిస్ అయ్యారండి, కానీ ఏం పర్వాలేదు. మీరు రెసిపీ అంతా చూసారు కదా, ఈ రోజే ట్రై చేసి ఆ ఫ్లేవర్ని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేద్దరు కానీ. సో 5 minutes వెయిట్ చేద్దామా? మరి ఖుష్బు చూద్దామా? వావ్, డన్ కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుందాం. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఆల్రెడీ మనం కొత్తిమీర, పుదీనా, వెజిటబుల్స్ అన్ని కుకింగ్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువగా గార్నిష్ చేయకుండా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పార్సీ టేస్టీ రెసిపీ పార్సీ మేవా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పార్సీ మేవాకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 2 కప్పులు, ఉల్లిపాయలు 2, జాజి పువ్వు 1, షాజీరా అర టీ స్పూన్, కుంకుమ పువ్వు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, క్యాన్బెరీ సీడ్స్ 1/2 కప్పు, ఆప్రికాట్ 2 టీ స్పూన్లు, డ్రై అంజీర్ 2 టీ స్పూన్లు, కిస్మిస్ 2 టీ స్పూన్లు, కాజు 6, గుమ్మడి గింజలు 3 టీ స్పూన్లు, ఆలు 1, పచ్చి బఠానీ 1 కప్పు, క్యారెట్ 1, బీన్స్ 1 కప్పు, టొమాటోలు 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, చక్కెర 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పాలు 2 టీ స్పూన్లు. పార్సీ మేవా తయారు చేసుకునే విధానం: ముందుగా రైస్ ఉడికించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన రైస్ ని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగంలో సాఫ్రాన్ లో పాలు వేసి ఆ పాలని రైస్ లో వేసి కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసుకొని అది వేడెక్కాక కిస్మిస్, కాజు, అంజీర్, గుమ్మడి గింజలు, క్యాన్బెరీ సీడ్స్, జాపత్రి, ఆప్రికాట్ వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకొని అది కాగాక షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, టొమాటోస్ వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక హండీలో ఉడికించిన నార్మల్ రైస్ పైనుంచి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, పుదీనా, ఉడికించిన వెజిటబుల్స్, సాఫ్రాన్ రైస్ లేయర్స్ గా అమర్చుకొని దానిపైన కాస్త కొత్తిమీర, నెయ్యి వేసి కాసేపు కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పార్సీ మేవా రెడీ. పార్సీ మేవాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి టేస్ట్ చేద్దామా? ఎన్ని రకాలు వేసుకున్నాం అండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, వెజిటబుల్స్ వేసుకున్నాం, అలాగే సాఫ్రాన్ రైస్, నార్మల్ వైట్ రైస్ కదా. తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉందో మోనికా జీ, చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. నచ్చిందా? చూసారు కదండి, ఖుష్బుకి కూడా చాలా నచ్చిందంట. ఖుష్బుకి కాదు, ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, వెజిటబుల్స్ వేసుకున్నాం, ఇంకా ఇన్ని వేసుకున్నాం అండి. క్యాన్బెరీ కూడా వేసుకున్నాం. టేస్ట్ రాక ఎక్కడ పోతుంది చెప్పండి. నేతిలో చేసాం. సో సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో మరి నెక్స్ట్ రెసిపీ డే 4 పరిచయం చేయబోతున్నాను. మరి డే 4 కూడా టేస్ట్ చేసేద్దామా? ఓకే. టేస్ట్ చేయాలంటే నేను పరిచయం చేయాలి కదా, మరి చేసేనా? డే 4 తయారు చేద్దామా? ఓకే. ఈ రెసిపీ పార్సీలు ఎలా చేసుకుంటారంటే దీంట్లో కంపల్సరీగా ఎగ్ యూజ్ చేస్తారండి. ఎగ్ తో వాళ్ళు ఎక్కువ డిషెస్ చేసుకుంటారంట. వాళ్ళకి ఎగ్ అంటే చాలా ఇష్టం అంట. సో పొరా అని కూడా ఒక రెసిపీ ఉంటుంది. అయ్యో, నేను మిమ్మల్ని పొరమానట్లేదు, పొరా అంటే మన తెలుగులో పొరా అనుకోకండి. వాళ్ళ రెసిపీస్ లో ఒక రెసిపీ పేరు పొరా. అది కొంచెం ఆమ్లెట్ లా ఉంటుందంట. కానీ ఈ రెసిపీలోని డెఫోరాలోని కంపల్సరీగా వాళ్ళు ఎగ్ యూజ్ చేస్తారు.
అలాగని ఎప్పుడు ఎగ్ యూజ్ చేయాలని కూడా లేదనమాట. మన గుజరాతీ స్టైల్లో ఎలా చేస్తారంటే గోధుమ పిండి వేసి చేస్తారంట. మరి వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి, మరి గెస్ట్ ఖుష్బు కాబట్టి నేను కూడా ఎగ్ బదులు గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. డే 4 మరి తయారు చేసేద్దామా? ఓకే ఓకే, లైటర్ ఇక్కడే ఉంది. మన ఖుష్బు చిన్నప్పటి నుంచి గుజరాత్ లో లేదండి, తను ఛత్తీస్గఢ్ లో పెరిగిందంట. అందుకే ఈ పార్సీల ఫుడ్ రెసిపీస్ అని తను మిస్ అయిపోయింది. చక్కగా ఈరోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది కాబట్టి నేను యమ్మీ పార్సీ రెసిపీస్ అన్ని తనకు టేస్ట్ చేపిస్తాను. పాన్ హీట్ ఎక్కాక బటర్ వేసుకుంటున్నాను. సో మరి ఇప్పుడు బటర్ హీట్ ఎక్కాక ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, అసలు మీలో ఏ ఫెస్టివల్స్ చాలా ఫేమస్? అంటే మాకు దసరా, వినాయక చవితి, ఉగాది, నవరాత్రి ఓన్లీ నవరాత్రి చాలా ఫేమస్. we used to play dandiya garba. అవును, వీళ్ళు డాండియా చాలా బాగా ఆడతారండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయింది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు. దీని తర్వాత ఒక ఇంగ్రీడియంట్ ఉంటుందండి, చాలా వెరైటీగా ఉంటుంది. అంటే మనకి వెరైటీ అనిపిస్తుంది కానీ వాళ్ళకి అది రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఐటమ్ అన్నమాట. అదేంటో చెప్పనా? ఖుష్బుని అడుగుదాం. సో ఖుష్బు, మరి ఇందులో నెక్స్ట్ ఏ ఇంగ్రీడియంట్ వేయబోతున్నాను? I think amras. కరెక్ట్. చూసారా వాళ్ళు గెస్ ఎంత కరెక్టో. వాళ్ళకి ఆమ్రస్ అంటే చాలా ఇష్టం అండి. ఏ సీజన్ అయినా సరే ఆమ్రస్ పేరు చెప్తామా లేచి వంటింట్లో వెళ్ళి వంటలు మొదలు పెట్టేస్తారనమాట. సో ఇప్పుడు నేను కొంచెం ఆమ్రస్ వేసుకుంటున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసి, ఇలా ఎప్పుడైనా ఆమ్రస్ లోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసారండి? వేసుంటారు కదా, అంత స్పెషల్ రెసిపీ అన్నమాట ఇది. సో మరి పార్సిల్కి ఇదంటే చాలా ఇష్టం అంట. ఎలా ఉంటుందో ఏంటో నేను మీకు చెప్తాను. బాగుంటుందండి, అందుకే కదా టేస్ట్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ రెసిపీ లిస్ట్లోకి వచ్చింది. సో దీన్ని మూత పెట్టుకొని అలాగే గోధుమ పిండిని నేను దోసా బ్యాటర్ లాగా కలుపుకుంటాను. దాంతో చాలా పని ఉంది. దీనికి సపోర్ట్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు గోధుమ పిండి, ఎందుకంటే ఎగ్ యూజ్ చేయట్లే కాబట్టి. సో ఖుష్బు, వావ్. ఓకే, ఇప్పుడు నేను దోసా బ్యాటర్ కలుపుకున్నాను కదా, ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్రస్ పేస్ట్ని ఇందులో వేసుకున్నాం. వేసి దీన్ని బాగా మిక్స్ చేసి, గోధుమ పిండిలో దోశలు ఏంటా అనుకుంటున్నారా? గోధుమ పిండిలో వాళ్లే కాదండి, సౌత్ లో కూడా గోధుమ పిండిని వాడతారు. గోధుమ పిండిలో కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, జీలకర్ర వేసి అట్టేస్తే ఉంటుందండి. మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ ఏవి ఇంట్లో రెడీగా లేవు అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. గోధుమ పిండి రోటీయే కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈసారి ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు కాస్త బటర్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ కొంచెం బటర్ తీసుకొని ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. దీని మీద కొంచెం బటర్ వేయాలి. ఓకే, దీని మీద కొంచెం బటర్ వేసుకుందాం. వేడి మీద బటర్ వేస్తే అలా స్ప్రెడ్ చేసుకుంటే అదే మెల్ట్ అయిపోతుంది. ఓకే, మరి దేఫోరో రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? Monika ji, I have an idea. Mango ras, sugar, mix chesi, then spread over it. So I think it అలా టేస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు. ఓకే, దీన్ని ఇలా తినడం కంట మన మ్యాంగో రాస్ అలాగే షుగర్ ని ఇలా పెట్టుకుందాం. దీంట్లో డిప్ చేసి తినచ్చా? ఇలా తీసుకొని dip chesi
ఓకే, డిప్ చేసి తినొచ్చు, స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు. మరి డే ఫోరోని మనం ప్లెయిన్ గా తీసుకోవచ్చు, లేదంటే మ్యాంగో రస్ అండ్ షుగర్ ని ఇలా మిక్స్ చేసుకొని దాంట్లో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. పార్సీస్ కి అలా తింటే ఇష్టం అంట. సో వాళ్ళలాగా ఈ రోజు నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంతే కదా ఖుష్బు? ఓకే, మరి నేను డే ఫోరోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ద ఫోరో తయారు చేసుకునే విధానం: గోధుమ పిండి 1 కప్పు, బటర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చి మామిడికాయ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 2 టీ స్పూన్లు. ద ఫోరో తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ పిండిని దోసా బ్యాటర్ లా కలిపి పెట్టుకోవాలి. ఒక పాన్ లో బటర్ వేసుకొని అది కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పచ్చి మామిడికాయ రసం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మామిడి మిశ్రమాన్ని దోసా బ్యాటర్ లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దోసా పాన్ పై దోసలా వేసుకొని బటర్ తో 2 సైడ్లా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ద ఫోరో రెడీ. డే ఫోరోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి టేస్ట్ చేద్దామా? ఓకే, తీసుకోండి. Sweet, sour, spicy, very nice. కట్టా కట్టా మిఠా మిఠా. కట్టా మిఠా పార్సీస్ కి ఇష్టము. అంటే కట్టా మిఠా అంటే ఎలా చేస్తారు అంటే కొంచెం బెల్లం వేసి, ఏదైనా లైక్ చింతపండు అలాంటివి వేసి, అంటే పులుపు వస్తుంది కదా, అలా చేస్తారా, ఎలా చేస్తారని చాలా అనుకున్నాను. ఓకే, మ్యాంగో రస్ అయ్యగానే కట్టా కట్టా మిఠా మిఠా టేస్ట్. సో వాళ్ళు కట్టా మిఠా టేస్ట్ ని ఇష్టపడతారు కాబట్టి మ్యాంగో రస్ తింటారు అనమాట. సో చూసారు కదండి, డే ఫోరో బాగుందా? టేస్టీగా ఉందా? సో కట్టా మీఠా టేస్ట్ చాలా నచ్చుతుందండి అందరికీ. మనం సాస్లు ఎక్కువ ఇష్టపడతాం కదా, బయట నుంచి కొని తెచ్చుకున్న సాస్లు. అలా కాకుండా ఇంట్లో చేసిన ఈ ఆమ్రస్ విత్ షుగర్ నిజంగా కట్టా మీఠా టేస్ట్ చాలా బాగుంది. అలాగే గోధుమ పిండితో కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు అని ఈరోజు తెలుసుకున్నారు కదా. అంతేకాదండి, భాష అర్థమైనా అవ్వకపోయినా పర్వాలేదు, రెసిపీ అర్థమైందా, ఆ రెసిపీని మీరు తయారు చేశారా, టేస్ట్ బాగుందా, అంతే, అదే టేస్ట్ ఆఫ్ ఇండియా. సో మరి చూసారు కదండి ఈనాటి మన ఎపిసోడ్ లో పార్సీ మేవా అలాగే పార్సీ డే ఫోరో 2 యమ్మీ యమ్మీ రెసిపీస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ప్రాంతానికి సంబంధించిన మరో 2 యమ్మీ రెసిపీస్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.